ఖమ్మం జిల్లాలో 3 రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులు అలుగులు పారుతున్నాయి. మిషన్ కాకతీయ కింద చేసిన పనులతోటి నిండు కుండలెక్క మారినాయి. జిల్లా వ్యాప్తంగా 1407 చెరువుల్లోకి నీళ్లు చేరినాయి. ఖమ్మం డివిజన్ల 983, సత్తుపల్లి డివిజన్ల 424 చెరువుల్లోకి నీరొచ్చి చేరడంతో వరి నాట్లేసేందుకు సిద్ధమైన రైతులు. జిల్లాల చెరువుల పరిస్థితి మీద ఇంకిన్ని ముచ్చట్లు ఖదీర్ అందిస్తాడు. 3 రోజుల సంధి ఎడతెరపు లేకుండా వర్షాలు పడడంతో జిల్లాలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కూడా నిండిపోవడం జరిగింది. అదేవిధంగా వాగులు వంకలు కూడా నీట మునగడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మిషన్ కాకతీయ వల్ల దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఖమ్మం అర్బన్లోనే చూసుకున్నట్లయితే గుర్రాలపాడు చెరువు కానివ్వండి, అదేవిధంగా కొత్తూరు చెరువు కానివ్వండి, దాదాపుగా చింతకుర్తిలో ఉన్న చెరువులన్నీ కానివ్వండి, దాదాపు మొదటి రిజల్ట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 1407 చెరువులన్నీ కూడా 75% వరకు ఇక్కడ నిండిపోయినట్టు కనిపిస్తూ ఉంది. అంటే సాగర్ జలాలు కూడా అవసరం లేకుండా ఈరోజు మిషన్ కాకతీయ చెరువుల ద్వారా పంటలు పండించేందుకు ఇక్కడ అనుకూలంగా ఉన్న వాతావరణం కూడా ఏర్పడింది. ఈ 3 రోజుల వర్షానికి దాదాపుగా అన్ని చెరువులు అంటే అర్బన్ మండలంలో ఉన్న చెరువుల వద్దనే అలుగుడు కూడా పడటం జరుగుతుంది. అయితే స్థానికంగా చూసుకుంటే రైతులు నిన్న మొన్నటి వరకు నీళ్లు లేకపోవడంతో ఖరీఫ్ పంటలు అంటే స్టార్ట్ చేయలేదు. అంటే ఈ వర్షాలు పడడంతో ఒక్కసారిగా రైతన్న కూడా పంట పొలాలను పండించడం కోసం ఊపందుకున్న పనులన్నీ కూడా ఊపందుకున్నాయి. అయితే దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో కొంతమంది రైతులను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ బాబాయ్ చెప్పే అసలు ఈ చెరువులు ఏ పరిస్థితిలో ఉండే గతంలో, ఇప్పుడు ఎట్లున్నాయి మిషన్ కాకతీయ పనుల వల్ల? దీని కింద పని అనేది ఎట్లుంది? పని మంచిగానే ఉంది. చెరువులు మంచిగానే నిండుతున్నాయి, పంటలు కూడా మంచిగానే పండుతున్నాయి. మరి అన్ని మంచిగానే చేసినాయి, కానీ ఆశంగలు కూడా పండినాయి. మరి ఇప్పుడు కొత్తగూడెం చెరువు, దోసలాపురం, అగ్గురారం, అల్లిపురం, కృష్ణాపురం, కొత్తగూడెం ఇవన్నీ ఈ పొలాలు దాని కింద మొత్తం కూడా ఎకరానికి 4 పుట్లు పండుతున్నాయి. రైతులు కూడా మంచిగానే పని చేసుకుంటారు, మంచిగానే చదువుతారు, మంచిగానే పండించుకుంటారు. చెరువు కూడా మంచిగానే నిండింది. బాబాయ్, మునుపట్లో చూసుకుంటే చెరువుల పరిస్థితి ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది మిషన్ కాకతీయ ద్వారా? ఈ ఊరు చెరువు ఎన్ని ఊర్లకు ఉపయోగపడుతుంది? ఇది ఇప్పుడు మాత్రం చెరువు వర్షాలు రావడం వల్ల చెరువు నిండిందండి. చెరువు నిండి ఇప్పుడు రైతులు మునుగోలుగా వాళ్ళు నార్లు పూసుకొని నాట్లు వేసడం జరుగుతుంది. దీని కింద కొత్తూరు, తర్వాత ఈ అగ్గురారం, దోసలాపురం, కృష్ణాపురం, మళ్ళీ తర్వాత ఇది అల్లిపురం, కొత్తగూడెం, ఇంతవరకు ఈ ఊళ్ళకి ఈ చెరువు మంచిగా సమృద్ధిగా కన్నతల్లాలుగా మా రైతులకి కూలి వాళ్ళకి మంచిగా పంటలు పండటానికి మరి వర్షాల ద్వారాగా చెరువు బాగా నిండింది. ఈ ఎవడు సంతోషంగా ఉంది, కూలి వాళ్ళకి కానీ రైతులు కానీ సంతోషంగా ఉంది. ఎకరానికి 4 పుట్లు పండుతాయండి. మంచిగా ఉందండి, చెరువు మంచిగా నిండిందని సంతోషపడుతున్నాం. అందరం సంతోషపడుతున్నాం. ఊరు గ్రామం, 4 ఊళ్ళ గ్రామం ప్రజలందరూ, 5 ఊళ్ళ గ్రామం ప్రజలందరూ సంతోషపడుతున్నారు. అదే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఏ చెరువు కూడా ఎండిపోయి కనిపించే చెరువులన్నీ కూడా కనీసం చేపల వల్ల కూడా అనుకూలంగా ఉండే చెరువులు కావు ఇవి. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా ప్రయోజనంలోకి వచ్చినాయని ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అంటున్నారు. కనీసం అంటే ఒక గ్రామానికి ఉన్న చెరువు కనీసం ఊరికి కూడా సరిపోయిన చెరువు ఇప్పుడు 6 ఊర్లకు సరిపోయే విధంగా ఇక్కడ నీళ్లు నిండటంతో, అలుగు కూడా పడటంతో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రైతులందరూ కూడా చాలా ఖుషిగా ఉన్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ 6 ఊర్ల గ్రామాలకు చెందిన కేవలం ఈ చెరువు కిందనే ఒక 1200 ఎకరాల వరకు కూడా పంట పండే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు అంటున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో 2 రోజుల నుంచి వర్షాలు కురవడంతో మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షతో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.